ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏ ఆశయంతో స్థాపించారో ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రస్తుత జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయంగా పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏ ఆశయంతో స్థాపించారో ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటానికి ప్రస్తుతం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయంగా పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మసూదన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను మహానాడు వేదికగా 27, 28, 29 తేదీలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని, ఎప్పటిలాగానే ఈసారి కూడా జన్మదిన వేడుకలను నిర్వహించుకోవటానికి కొన్ని కారణాల దృష్ట్యా ఘనంగా నిర్వహించుకోలేక వర్చువల్ కార్యక్రమాల ద్వారా నిర్వహించుకుంటున్నామని, దానిలో భాగంగా నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి తెలుగుదేశం పార్టీ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, బుధవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏ ఆశయంతో స్థాపించారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రస్తుతం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయంగా పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి, ఎంకేఐ సిద్దిక్, దొంతినేని నరసింహారావు, తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల కొరకు ఆనాడు అన్నా ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ప్రజల హృదయాల్లో శిరస్థానం సంపాదించి 9 నెలల్లోనే అధికారంకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి 44 సంవత్సరాలు మరి అధికారంలో ఉండి లేకపోయినా కూడా 44 సంవత్సరాలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మహానాడు తెలుగుదేశం పార్టీ జరుపుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మ్యూచువల్ మీటింగు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు ఉన్న దగ్గర మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 44 సంవత్సరాలు పూర్తయి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి కూడా 44 సంవత్సరాలు కావస్తుంది. మరి మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఒక జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున ఘనంగా మహానాడు వేదికగా మేము ఎప్పుడు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఎన్టీ రామారావు బర్త్డే రేపు 28వ తారీఖు. ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 27, 28, 29 తేదీల్లో మహానాడు వేదికగా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున ఉత్తేజపరుస్తూ రాబోయే ఎప్పటికప్పుడు ఉత్తేజంతో ముందరికి తీసుకెళ్తా ఉన్నాం. ఈసారి కూడా పెద్ద ఎత్తున నెల్లూరులో వేదికగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానిని ప్రధానమంత్రి కోరిక మేరకు వాయిదా వేసుకోవడం, ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా వాయిదా వేసుకొని ఈనాడు వర్చువల్ ద్వారా మేము అనేక స్క్రీన్ల ద్వారా ఈనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే వేదికని ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికని పెద్ద ఎత్తున ఘనంగా నడుపుకుంటాం. మరి అందుబాటులో ఉంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అందరికి కూడా అందుబాటులో ఉంటూ మరి అందరి సమస్యలను కూడా తీర్చడానికి ఏకైక పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మరి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలు మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతంగా జరుపుకుంటారు. కానీ ఈసారి వర్చువల్గా జరుపుకోవడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా నియంత్రణ చేయడానికి పొదుపు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడవబోతున్న లోకేష్ గారికి కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఓటర్ బ్యాంకుగా ముందుకెళ్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం మహానాడు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తారు.